కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వల్లెల రమణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేశారు. అనంతరం ఇటీవల ఎన్నికైన యువజన నాయకులను సన్మానించారు. ఈ సందర్భంగా రమణారెడ్డితో పాటు పలువురు మాట్లాడుతూ సోనియా గాంధీతోనే తెలంగాణ సాధ్యమయ్యిందని, సోనియా గాంధీ సూచనల మేరకే తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, సేస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, మాజీ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, నాయకులు సంభ లక్ష్మీరాజం, ఏనుగుల కనకయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ నిమ్మా వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రదాత అమ్మ సోనియా గాంధీ గారి 79వ జన్మదినాన్ని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన మండల కాంగ్రెస్ నాయకులకు, యువజన కాంగ్రెస్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మార్కెట్ కమిటీ పాలక వర్గానికి, మండల ప్రజలకు అందరికీ పేరు పేరున మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చి అప్పుడున్న యూపీఏ ప్రభుత్వంలో తెలంగాణ బిల్లును పెట్టి మనకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన అమ్మ సోనియమ్మ గాంధీ గారు ఈరోజు ఆమెది బర్త్డే సందర్భంగా, జన్మదిన సందర్భంగా ఆమె ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటున్నటువంటి సంక్షేమ పథకాలే కావచ్చు, వివిధ రంగాలలో అన్ని రంగాలలో తెలంగాణ ముందుకు తీసుకుపోవాలని సోనియా గాంధీ సూచన మేరకు రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి. పోయిన 10 సంవత్సరాల్లో రాష్ట్రం అంతా పూర్తిగా దివాలా తీసింది కాబట్టి ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంది కాబట్టి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం.